ఇప్పుడున్న యంగ్ బ్యూటీస్ 1-2 సినిమాలతో ఓవర్ నైట్ లో క్రేజ్ తెచ్చుకుంటున్నారు. అలాగే ఒక్క సినిమా హిట్ అయితే చాలు బ్యాక్ టు బ్యాక్ వరుసగా అరడజను సినిమాలను లైనప్ చేస్తున్నారు. యంగ్ హీరోల సినిమాల్లో నటిస్తూ ఆ తర్వాత పెద్ద హీరోల సినిమాల్లో ఛాన్సులు అందుకుంటున్నారు. కుర్ర హీరోయిన్స్ జోరుకు కొంతమంది సీనియర్ హీరోయిన్స్ వెనకబడిపోతున్నారు. అయితే అవకాశాలు రావడమే కష్టంగా మారిన టైంలో హీరోయిన్ కీర్తి సురేష్ క్రేజీ ఆఫర్ను మిస్ చేసుకుంది. ఓ డిజాస్టర్ సినిమా కోసం ఏకంగా 700 కోట్ల రూపాయల సినిమాను వదులుకుంది. కీర్తి ఇటీవలే పెళ్లి చేసుకుని కొత్త జీవితాన్ని ప్రారంభించింది. అయితే రీసెంట్ గా బాలీవుడ్ లోనూ సినిమా చేసింది కీర్తి. బేబీజాన్ అనే సినిమాతో అక్కడ పరిచయం అయింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా డిజాస్టర్ అయింది. అయితే ఈ సినిమా కోసం కీర్తి ఓ బ్లాక్ బాస్టర్ సినిమాను మిస్ చేసుకుందని తెలుస్తోంది. బాలీవుడ్ లో ఇటీవల చావా సినిమా విడుదలై సంచలనం సృష్టించింది. విక్కీ కౌశల్ హీరోగా నటించిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. దేశవ్యాప్తంగా చావా సినిమా 700 కోట్లకు పైగా వసూలు చేసింది. ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ గా చేసింది. అయితే ముందుగా హీరోయిన్ పాత్ర కోసం కీర్తి సురేష్ ను సంప్రదించారట మేకర్స్. అయితే ఆ టైంలో బేబీజాన్ సినిమాతో బిజీగా ఉండటంతో ఆమె నో చెప్పిందని తెలుస్తోంది. అయితే ఇప్పుడు ఈ న్యూస్ బయటకు వచ్చి అందర్నీ షాక్ అయ్యేలా చేస్తోంది.